ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో మన సొంత రాష్ట్రాల్లోనే రైల్వేకి సంబంధించి సంస్థల్లో గ్రూప్ డి శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి అధికారికంగా 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. చాలామంది ఇదే నోటిఫికేషన్ గురించి ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు అఫీషియల్గా రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ జాబ్స్కి అప్లై చేయడానికి 20th ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. 40,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. రీసెంట్లీగా గ్రూప్ డి ఎగ్జామ్ సరిగా రాయని వాళ్ళు మళ్ళీ మీకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ కూడా తెలుగులోనే ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. తప్పనిసరిగా మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. అంటే కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఇందులోనే మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ ఒకసారి డౌన్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. సో కంటెంట్ నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోండి. ఒకసారి కంటెంట్ చెక్ చేయడానికి యాప్ ప్రతి ఒక్కరు కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే శాఖకి సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఖాళీగా ఉన్నటువంటి లెవెల్ 1 అంటే గ్రూప్ డి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో 21st జనవరి నుంచి అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు సపరేట్గా ఏ విధంగా అప్లై చేయాలో డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను 100%గా. కాబట్టి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని నాకు కూడా తెలియాలి కదా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి కామెంట్లో ఆర్ఆర్బి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్ అనేవి. నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 ఫిబ్రవరి. అప్లై చేయడానికి వెబ్సైట్ rrbapply.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం 7th CPC పే స్కేల్ అనేది ఉంటుంది. ఇది ఇనీషియల్ పే మాత్రమే. దీంతోపాటు ఇంకా డిఏ అండ్ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్గా 40,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st, 2026 కల్లా మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 33 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 36 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ప్రజెంట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అప్రాక్సిమేట్ వేకెన్సీస్ ఏమో అన్ని ఆర్ఆర్బీస్లో కలుపుకుంటే 22,000 అని చెప్పేసి ఇచ్చారు. అయితే నేను 25,000 అని చెప్పాను కదా. ఎందుకు అంటే మనకి ఇంకా వేకెన్సీస్ అనేవి యాడ్ అయితే కాబోతున్నాయి. అది అతి త్వరలో మనకి ఇంకా వేకెన్సీస్ అనేవి యాడ్ అయ్యి ఆ యొక్క డీటెయిల్స్కి సంబంధించి మనకి అప్డేట్ అనేది January 21st రోజు అక్కడ అప్రాక్సిమేట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి అక్కడ అప్డేట్ అనేది చేస్తారు. ఇంకా మనకి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి కాబట్టి తగ్గడం అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన యాప్లో మీకు ఫుల్ కోర్స్ అనేది ఉంది. ఈ క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా 499కి అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. తర్వాత మీకు 999 అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే 499 ఉంది కాబట్టి ఇప్పుడే కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. శాఖ లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ చేయబోతుందో ఇందులో మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ని 11 కేటగిరీస్ వారిగా రీసెంట్లీగా
డివైడ్ చేసి మనకు ఒక నోటీస్ అనేది December 12th అయితే రిలీజ్ అయింది. అందులో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ చూడండి. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ట్రాక్ మిషన్ అని చెప్పేసి, అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అలాగే అసిస్టెంట్, నెక్స్ట్ ఇక్కడ అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ అని చెప్పేసి, అలాగే పాయింట్స్ మెన్, ఈ విధంగా యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక వేకెన్సీస్ని మనకి వివిధ జోన్ల వారిగా కూడా ఇచ్చారు. మన సదరన్ రైల్వే మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ని మిస్ చేసుకోకుండా మన ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు కంప్లీట్గా కోర్స్ అనేది అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి జాబ్స్ అయితే కొట్టొచ్చు అనమాట. రీసెంట్లీగా వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది మన స్టూడెంట్స్ అయితే మంచిగా ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ అయితే చేశారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగానే ప్రిపేర్ అయితే ఇక కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. జాబ్స్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి SC ST అలాగే మైనారిటీ కమ్యూనిటీస్ అమ్మాయిలందరూ PWD ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళేమో కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి అప్లై చేసేటప్పుడు. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీ యొక్క అమౌంట్ 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మినిమం 10th పాస్ అయితే సరిపోతుంది. అంటే మినిమం మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ITI సర్టిఫికేట్ లేకుండా కూడా పర్వాలేదు. అంటే మీరు ITI పాస్ అయినా అప్లై చేయొచ్చు. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఇక CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ జాబ్స్కి సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవన్నమాట. అప్లై చేసిన వాళ్ళందరికీ ముందుగా ఎగ్జామ్ అనేది పెడతారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్, హిందీతో పాటు మన తెలుగు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది మీరు రాసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ టైం టోటల్గా 90 minutes అంటే 1.5 hours ఉంటుంది. ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఇస్తారు. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20, టోటల్గా 100 క్వశ్చన్స్కి మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. గమనించండి, 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. సిలబస్ అనేది ఎటువంటి మార్పులు అయితే లేవన్నమాట. ఏదైతే 2024లో వచ్చిందో నోటిఫికేషన్ అదే సిలబస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్ట్రా టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పని లేదు. మంచి స్కోర్ సాధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామినేషన్లో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. సో ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అబ్బాయిలకి సపరేట్గా, అమ్మాయిలకి సపరేట్గా ఉంటుంది. అబ్బాయిలకైతే మీరు 35 kgs ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి పర్సన్ని 100 meter డిస్టెన్స్ వరకు 2 minutesలో అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ 1 chance వితౌట్ పుట్టింగ్ ద వెయిట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారంటే ఒకటే ఛాన్స్ అనేది ఇస్తారనమాట. అండ్ అలాగే మీకు ఇంకోటి ఉంటుంది, అంటే ఫస్ట్ ఈవెంట్ ఇది. సెకండ్ ఈవెంట్ ఏంటి అంటే 1000 meter డిస్టెన్స్ని 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. దీనికి కూడా ఒకటే ఛాన్స్ అనమాట. అమ్మాయిలకు వచ్చేసేమో అమ్మాయిలు అయితే 20 kgs వెయిట్ ఉన్నటువంటి పర్సన్ని కానీ ఏదైనా దాన్ని కానీ మీరు 100 meter డిస్టెన్స్ వరకు తీసుకుని వెళ్ళాలి 2 minutes లోపు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100 meter డిస్టెన్స్ని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. రైల్వే శాఖకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ 2024కి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు డేట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి రైల్వేకి సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. యాప్లో గ్రూప్ డికి సంబంధించి కోర్స్ ఉంది. అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మన నోటిఫికేషన్కి రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. లైక్ చేసి కామెంట్లో RRB అని చెప్పేసి డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.